నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో దర్పల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో చైర్మన్ జిర్రా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధరలు పొందాలని సొసైటీ ఏర్పాటు చేసి దాని ఆధారంగా రైతులను ఏకతాటిపై నడిపిస్తూ ప్రతి రైతు లాభాలు బాటలో నడపాలని, రైతు పండించిన వరికి కనీస మద్దతు ధర వచ్చేలా చేశారు. ఇలాంటి కొనుగోలు కేంద్రాలను మండలంలో ఇంకా FPO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకునేలాగా పై అధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రతి రైతుకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జిర్రా మహిపాల్ యాదవ్, CEO సుజాత, కోశాధికారి నల్ల పెంటన్న, శేఖర్ రెడ్డి, కర్క చిన్న బాలరెడ్డి, లోకేష్ రెడ్డి, నాగలి రఘుపతి, నర్సయ్య, చతుర్వేదం, మందకృష్ణ, సవీన్, హరీష్, తుంపాలి గంగారం, కుమారి రాచన తదితరులు పాల్గొన్నారు. జై జవాన్. ఈరోజు దుబ్బాక గ్రామంలో FPO ద్వారా వచ్చినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు దుబ్బాక రైతుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మద్దతుగా రైతులందరూ కూడా FPOకు వడ్లు ఇస్తామని చెప్పేసి రావడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా ముహూర్తం చేసినాం. అలాగే గతంలో కూడా ఖరీఫ్లో కూడా మనకు ఈ FPO ద్వారా సెంటర్ వచ్చింది. అప్పుడు కూడా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి మాకు వడ్లు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా ఎక్కువ మంది వచ్చి మేము వడ్లు ఇస్తామని చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఈ FPO NCD ద్వారా రైతులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని ఈ సంఘం ద్వారా వచ్చినటువంటి ఈ సొసైటీ ఏదైతుందో, అలాగే మాకు దర్పల్లి గ్రామం, అలాగే ఉన్నాజ్పేట్, రామడుగు, కేసారం, ఇంకా దమనపేట ఇలాంటి గ్రామాల నుంచి చాలామంది రైతులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. మాకు దయచేసి కలెక్టర్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రైతులందరికీ కూడా ఆదుకునే విధంగా ఇంకా కొన్ని సెంటర్లు ఇచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సెంటర్ల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. రైతుకు కావాల్సింది ఏంటంటే, రైతు ఏ రోజైతే పొలం కోతకొస్తుందో అప్పుడు రైతు గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే వర్షాలు కావచ్చు, వడగల వానలు కావచ్చు, అవన్నిటిని తట్టుకొని కుప్ప కోసి